వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. రంగంపేట మండలం చండ్రేడు రంగంపేట గ్రామాల్లోని పారిశుద్ధ్యం మరియు రోడ్ల సమస్యలపై వైఎన్సీ న్యూస్ లో వచ్చిన ప్రత్యేక కథనానికి అధికారులు స్పందించారు. గ్రామంలోని సమస్యల్ని పరిశీలించి వెంటనే సమస్యల్ని పరిష్కరించిన రంగంపేట తహసీల్దార్ లతీఫ్ పాషా, రంగంపేట పంచాయతీ కార్యదర్శి డి వెంకన్న బాబు, అనంతరం రంగంపేట పంచాయతీ సర్పంచ్ బల్రెడ్డి దుర్గారావు, ఆనపర్తి తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మద్దిపూడి సతీబాబు గ్రామంలోని సమస్యల్ని అధికారులకు వివరించి సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయండి. చండ్రేడు గ్రామం మునిగిపోయినట్లుగా, రోడ్లన్నీ నీటితో నిండినట్లుగా వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు దీని మీద ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రావడం జరిగిందండి. ఈ యొక్క వర్షాల వలన ఆ రోడ్లో నీళ్ళు వచ్చిన వాడు అదార్థం. ఎందుకంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉండబట్టి గ్రామీణ రోడ్లు ఆ విధంగా గుంటలో ఉన్న చోట్ల నీళ్లు నిండిపడిపోయింది. కానీ అదార్థంగా ఈ యొక్క చండ్రేడు గ్రామం చాలా మెరక ప్రాంతంలో ఉందండి. ఈ యొక్క నీరు వచ్చే యొక్క సౌకర్యం అనేది ఇక్కడ నీరు ఆగే ఫెసిలిటీ లేదు. వచ్చే నీళ్ళు వచ్చినట్టు కిందకి డౌన్కి వెళ్ళిపోతున్నాయి కనుక ఇక్కడ ఏదైనా ఇబ్బంది లేదండి. అయినప్పటికీ ఈ గ్రామీణ సచివాలయ సిబ్బంది అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఏదైనా ఉంటే ఇలాంటి నీళ్ళలో మునగటం కానీ లేకపోతే ఏదైనా ప్రమాదాలు ఏదైనా అంతరాలు జరిగితే ఆ యొక్క అంతరాలను దీని మీద చర్య తీసుకోవడానికి గ్రామ రెవెన్యూ అధికారికి, పంచాయతీ సెక్రటరీకి, పంచాయతీ సిబ్బందికి, అదేవిధంగా మన హెల్త్ వర్కర్స్ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. కంప్లీట్ అవ్వలేదు. అదేదో దిక్కులంతా చెట్టు బాగుంది ట్యాంకులని అని ఏమన్నా ఎప్పుడు చెల్లించారుగా. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయండి. చండ్రేడు గ్రామం మునిగిపోయినట్లుగా, రోడ్లన్నీ నీటితో నిండినట్లుగా వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు దీని మీద ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రావడం జరిగిందండి. ఈ యొక్క వర్షాల వలన ఆ రోడ్లో నీళ్ళు వచ్చిన వాడు అదార్థం. ఎందుకంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉండబట్టి గ్రామీణ రోడ్లు ఆ విధంగా గుంటలో ఉన్న చోట్ల నీళ్లు నిండిపడిపోయింది. కానీ అదార్థంగా ఈ యొక్క చండ్రేడు గ్రామం చాలా మెరక ప్రాంతంలో ఉందండి. ఈ యొక్క నీరు వచ్చే యొక్క సౌకర్యం అనేది ఇక్కడ నీరు ఆగే ఫెసిలిటీ లేదు. వచ్చే నీళ్ళు వచ్చినట్టు కిందకి డౌన్కి వెళ్ళిపోతున్నాయి కనుక ఇక్కడ ఏదైనా ఇబ్బంది లేదండి. అయినప్పటికీ ఈ గ్రామీణ సచివాలయ సిబ్బంది అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఏదైనా ఉంటే ఇలాంటి నీళ్ళలో మునగటం కానీ లేకపోతే ఏదైనా ప్రమాదాలు ఏదైనా అంతరాలు జరిగితే ఆ యొక్క అంతరాలను దీని మీద చర్య తీసుకోవడానికి గ్రామ రెవెన్యూ అధికారికి, పంచాయతీ సెక్రటరీకి, పంచాయతీ సిబ్బందికి, అదేవిధంగా మన హెల్త్ వర్కర్స్ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.